హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 19వ భాగం. కౌసల్య గారి ఏడుపు చూసి శివరాం గారు నిదానంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడేమయ్యిందని ఏడుస్తున్నావు అని అడిగితే, ఇంకేం కావాలి, నా మోసాలు మోసి కన్నా కూతుర్ని దూరం చేశారు మీ మూర్ఖత్వంతో. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. మీరు చెప్పిందే మీ వేదం అన్నట్టు మాట్లాడతారు. చిన్నప్పటి నుంచి జానుని చూస్తున్న వాళ్ళుగా మీరు చెప్పండి. మీ మనస్సాక్షి చెప్తుందా జాను తనంతట తానుగా తప్పు చేసిందని అని సూటిగా అడిగితే శివరాం గారు సమాధానం చెప్పలేకపోయారు. ఇక అక్కడ ఉండటం ఇష్టం లేనట్టు, త్వరగా లగేజ్ ప్యాక్ చేయి, ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతే కౌసల్య గారు ఇంకా ఎక్కువగా ఏడుస్తూ, ఇంతే, నా జీవితం ఇంతే, నా కూతురికి జీవితాంతం దూరంగా ఉండాలి, దాని దృష్టిలో ఎలానో నేను తల్లిగా పనికి రాకుండా పోయానులే, ఇంకేమవుతాను, కన్న కూతురి వైపు నిలబడలేకపోయాను కదా అని లోపల బాధపడుతూనే ఆయన చెప్పినట్టు లగేజ్ సర్దేశారు. లగేజ్ సర్దేసిన అరగంటకి వాళ్ళు ఆ మ్యాన్షన్ నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇక్కడ వాళ్ళతో మాట్లాడిన రానా వెనక్కి తిరిగి తన ఇంటికి వచ్చేసరికి తన తండ్రి కార్ చాలా స్పీడ్గా వచ్చి పార్టికోలో ఆగటం చూసి, ఇదేంటి డాడీ అప్పుడే వచ్చేశాడు, ఇంత త్వరగా రాడు కదా అని అనుమానంగా అనుకుంటూనే ఆయన గుమ్మం వరకు రాగానే, గుడ్ ఈవినింగ్ డాడ్, ఏంటి ఇంత త్వరగా వచ్చారు అని అడిగాడు. నా కోడలు వచ్చిందంట కదరా, నాతో చెప్పలేదు. అసలు నువ్వు నాకు కొంచెమైనా వాల్యూ ఇస్తున్నావా? నా ఇంటి కోడల్ని ఇంటికి తీసుకువచ్చినప్పుడు కనీసం నాకు ఇన్ఫామ్ చెయ్యాలని కూడా తెలియదా అని సీరియస్ అవుతూ, ఎక్కడ ఉంది జాను, ఎక్కడ ఉంది అంటూ లోపలికి వెళ్ళి హాల్ మొత్తం వెతుకుతూ ఉంటే, ఇప్పుడు జరగబోయే దానికి తన బాధ్యుడు కాదన్నట్టు భుజాలు ఎగరేసి లోపలికి వచ్చిన రానా, డాడ్, జాను వెళ్ళిపోయి కూడా పావుగంట పైనే అవుతుంది, మీరు కొంచెం లేట్ వచ్చారు, రేపు వస్తుందంట జాను అని అన్నాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగిన రానా తండ్రి, అలా ఎలా వెళ్ళిపోయిందిరా, నా కోసం ఆగాలి కదా, మీరు నా గురించి చెప్పలేదా అని సీరియస్గా అడుగుతూ ఉంటే, అప్పుడే కిచెన్లో నుంచి బయటికి వచ్చిన రాహిని డాడీ అంటూ దగ్గరికి వెళ్తే, రాహి అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకొని, ఎక్కడిరా మీ వదిన అని అడిగారు ఆతృతగా. రానా అబద్ధం చెప్తున్నాడేమో అనుకుని, ఇంకెక్కడ వదిన డాడీ, వెళ్ళిపోయిందిగా. వామ్మో, వదిన చాలా టఫ్ తెలుసా, ఎంతలా బ్రతిమలాడానో ఇక్కడ ఉంచటానికి, కానీ వదిన మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. జస్ట్ పావుగంట క్రితమే వెళ్ళిపోయింది. అప్పటి వరకు నేను వెళ్తాను వెళ్తాను అని కనీసం ఒక 100 సార్లైనా అని ఉంటుంది. ఏంటో, మన ఇంట్లో ఉండటానికి వదినకి నచ్చలేదో ఏమో అని మొహం డల్గా పెట్టి అంటే, రానా తండ్రి కూడా డల్ అయిపోయి, అయితే నా కోడల్ని డైరెక్ట్గా చూసే ఛాన్స్ నేను మిస్ అయ్యానన్నమాట, మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో ఏమో అని అంటే, మీరంత కంగారు పడకండి, రేపు జానుని పిలిచాను, జాను కోసమే ప్రత్యేకంగా మన ఇంట్లో పూజ చెయ్యాలి. అది ఏ పూజ అనేది మన వంశ గురువైన శంకర శాస్త్రి గారిని అడగండి, ఆయనే చెప్తారు. రేపు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక పూజ జరగాలి, లేదంటే జానుకి అనుమానం వస్తుంది అని అనటంతో రానా తండ్రి మొహం వేలాడదీసి, మీరు ముగ్గురు లక్కీ ఫెలోస్, అందుకే నా కోడల్ని చూశారు, నేను మాత్రం మిస్ అయిపోయాను. అప్పటికి ఎంత హడావిడిగా బయలుదేరానో, మీటింగ్ని కూడా క్యాన్సిల్ చేసేసి మధ్యలో వచ్చేసాను తెలుసా. అయినా రానా, ఇంకా ఎన్ని రోజులురా ఈ దాగుడు మూతలు, కోడలితో నిజం చెప్పేసి తీసుకొచ్చేయచ్చు కదా, తనకి మనమందరం ఉన్నా కూడా అనాథలా బయటెక్కడో హాస్టల్లో ఉండటం ఏంటి, నాకు అసలు ఏమీ నచ్చటం లేదు రానా అని సీరియస్గా అన్నాడు. నాకు ఏం నచ్చటం లేదు డాడీ, నా జాను అలా అనాథలా బయట ఉండటం, కానీ ఇప్పుడు నిజం చెప్తే నిజంగానే అది మనకి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఈసారి మన గురించి కూడా తెలుస్తుంది కాబట్టి ఎక్కడికి వెళ్తుందో తెలియకుండా జాగ్రత్త పడుతుంది. పోయినసారి మన గురించి తెలియదు కాబట్టి దొరికింది, ఈసారి అలా జరుగుతుందా చెప్పండి. జాను విషయంలో నేను చేసింది చిన్నది కాదు. వెళ్ళి తన కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడినా సరే నా మొహం కూడా చూడదు. నా వల్ల తన ఫ్యామిలీని కోల్పోయింది. ఈ విషయంలో ఇంకా కోపంగా ఉండుండొచ్చు. సో నిదానంగా ముందు నేను తనకి దగ్గరవ్వాలి. నేనంటే ఏంటో తనకి చూపించాలి. ఏ పరిస్థితుల్లో మా మధ్య అదంతా జరిగిందో తనకి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యాలి. జరిగిన దాంట్లో నా తప్పు లేదని నిరూపించుకోవాలి డాడ్. అప్పుడే జాను నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకొని మన ఇంటికి వస్తుంది అని సీరియస్‌గా చెప్పటంతో,
అది నిజమే అనిపించి, మరి ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? 1½ వీక్ అయిపోయింది జాను మన కంపెనీలో జాయిన్ అయ్యి. ఇప్పటి వరకు రిజల్ట్ ఏమీ లేదు. ఇంటి వరకు వచ్చిన జాను కనీసం ఒక అరగంట కూడా ఉంచలేకపోయారు అని చిరాకుగా అన్నారు రానా తండ్రి. మీకు జానుతో పరిచయం అయ్యాక ఇదే విషయం చెప్పండి మాతో అని రానా తల్లి వెటకారంగా చెప్పి, రేపు వస్తుంది కదా, ఈ ఒక్క పూట వెయిట్ చేయలేరా అని అంటే, మీరు చూశారు కాబట్టి మీకేం అనిపించదు, కానీ నేను చూడలేదు కాబట్టి నాకు అనిపిస్తుంది అని బుంగమూతి పెట్టుకొని అన్నారు రానా తండ్రి. ఇప్పుడు మనం రానా ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. రానా తాతయ్య గారు సత్యదేవ్ సింగమనేని గారు, ఆయన భార్య రాఘవి గారు, వారి సంతానం విజయేంద్ర సింగమనేని గారు, ఆయన భార్య రాజేశ్వరి గారు మన రానా తల్లిదండ్రులు. ఇక మరో సంతానం వాసవి గారు, ఆవిడ భర్త శ్రీకాంత్ గారు, వారి సంతానం వికాస్, సంచన. ఇక విజయేంద్ర గారు, రాజేశ్వరి గారి పిల్లలు రానా మన హీరో రణ్విజయ్ సింగమనేని, రాహిణి సింగమనేని. సత్యదేవ్ గారు వారి ఊరిలోనే ఊరి పెద్దగా ఉన్నారు. వాళ్ళకి ఆస్తులు లెక్కలేనన్ని ఉన్నాయి. విజయేంద్ర గారు చదువు అయిపోయి పెళ్ళయ్యాక రాజేశ్వరి గారు గర్భవతిగా ఉన్నప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలని తండ్రిని కోరితే కొంత డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో కంపెనీ పెట్టిన విజయేంద్ర గారు అంచెలంచెలుగా ఎదుగుతూ హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ప్రపంచ నలుమూలల విజయేంద్ర గారి కంపెనీస్ అంటే ఒక మార్కు ఉండేలా క్రియేట్ చేసుకున్నారు. దానికి తోడు రానా కంపెనీస్ అన్నిటినీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటమే అప్పటి వరకు ఎక్కడో ఉన్న కంపెనీ వ్యాప్తంగా టాప్ 3 ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అతి తక్కువ కాలంలోనే చాలా మంచి బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఇక వాసవి గారు, శ్రీకాంత్ గారు ఇల్లరికం ఉంటూ వాసవి గారి తల్లిదండ్రుల దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గరే వికాస్, సంజన కూడా ఉంటారు. వాళ్ళు సత్యదేవ్ గారి వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు, తోట పొలం పనులు అన్నీ చూసుకుంటూ ఉన్నారు. శ్రీకాంత్ గారికి పెళ్ళైన సమయంలో జాబ్ ఉంది. వికాస్, సంజన పుట్టాక శ్రీకాంత్ గారి తల్లిదండ్రులు చనిపోవటమే కాక విజయేంద్ర గారు రాజేశ్వరి గారిని తీసుకొని బిజినెస్ కోసం హైదరాబాద్ వచ్చేయటంతో వాసవి గారికి తల్లిదండ్రులు వదిలి రావటం ఇష్టం లేకపోవటం గమనించి జాబ్ వదిలేసి మరీ వాసవి గారి కోసం ఇల్లరికం వచ్చేశారు. ఇది వీరి ఫ్యామిలీ షార్ట్గా. ముందు ముందు ఇంకా తెలుసుకుందాం. అబ్బా, మీ అలక మానండి. చిన్నపిల్లాడిలా ఇలా అలిగితే ఎలా చెప్పండి అంటూ రాజేశ్వరి గారు, అదే రానా అమ్మగారు, ఆయన అలక తీర్చేలా, రేపు మిమ్మల్ని జానుకి పరిచయం చేసే బాధ్యత నాది. కానీ మీరు జాను దగ్గర ఓవర్గా మాట్లాడి రానా గురించి బయటపడేలా చేయకండి. మన కొడుకు చెప్పింది కూడా నిజమే. జానుకి ఇప్పుడు మానసికంగా మనం దగ్గరగా ఉండటం చాలా అవసరం. రానా గురించి తెలిస్తే జాను కనీసం మన వైపు కూడా చూడదు. మనం లేకపోతే తను పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటుంది. మరొక దెబ్బ తను తట్టుకోలేదు అని చెప్పటంతో విజయేంద్ర గారు సరే అని తల ఊపారు, ఇంకేం చేయలేక. సరే, నేను జాను దగ్గరికి వెళ్తున్నాను. తనతో బయట వాళ్ళు కొంచెం ఓవర్గా మాట్లాడారు అనగానే 1 మినిట్ ఆగు రానా అంటూ ఆపిన రాజేశ్వరి గారు, బయట ఉన్న వాళ్ళు ఎవరు రానా? మన ఇంటి వరకు తెచ్చావు అంటే ఏదో ఉందని అర్థం. వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలి అనుకుంటే బయట మనకెన్నో హౌసెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటిల్లో 1-2 రోజులకి ఉండొచ్చు. కానీ ఇంటి వరకు తీసుకువచ్చి తర్వాత రోజే జానుని తీసుకురావటం వెనక ఏదో ఉంది. చెప్పు, ఏం జరుగుతుంది అని అడిగారు. రానా కార్నర్ స్మైల్తో, నువ్వు ఊహించింది నిజమే మమ్మీ. వాళ్ళు ఎవరో కాదు, జాను తల్లిదండ్రులు, పిన్ని, బాబాయ్, చెల్లెలు తనని చేసుకోవాలని అవమానించి వదిలేసిన సమీర్. మొత్తంగా చెప్పాలంటే జానుని దారుణంగా అవమానించి బయటికి నెట్టేసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన వాళ్ళు ఈరోజు జానుని అర్థం చేసుకోకుండా వాళ్ళ మాటలతో ఎంతో బాధపడ్డారు. అందుకే వాళ్ళకి జాను ఎక్కడ ఉంది, ఏ పొజిషన్లో ఉంది అనేది తెలియచేయాలని ఇక్కడికి తీసుకువచ్చాను. మన ఇంట్లో జానుకి ఎంత హక్కు ఉంది,
తను మన ఫ్యామిలీలో ఒకటి. తన వెనక మనమందరం ఉన్నామని నిరూపించడానికి ట్రై చేశాను. ఆల్మోస్ట్ సక్సెస్ కూడా అయ్యాను. కానీ జాను గురించి తెలిసిందే కదా అని చిరాగ్గా చెప్పి, జాను సెన్సిటివ్ అయ్యేసరికి వాళ్ళకి ఊరికే దొరికిపోతుంది. వాళ్ళని నేను అవమానించింది చూసి తట్టుకోలేక మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానం పొంది ఏడుస్తూ వెళ్ళిపోయింది. వాళ్ళు మళ్ళీ జానుని ఏదో అన్నారు మమ్మీ. నాకైతే తెలియదు కానీ వాళ్ళని చూస్తున్న కొద్దీ ఈ భూమి మీద లేకుండా చేయాలనిపిస్తుంది. కానీ జాను కోసం ఆలోచించి సైలెంట్ అవ్వాల్సి వస్తుంది. జాను కానీ అడ్డు లేకపోయి ఉంటే ఈరోజు వాళ్ళు ఈ భూమి మీద ఉండేవాళ్ళు కాదు వాళ్ళు చేసిన పనులకి అని ఆవేశంగా అన్నాడు రానా. విజయేంద్ర గారు రానా భుజం మీద చేయి వేసి, ఇంత కోపం అంత మంచిది కాదు రానా. ఈ కోపంలో ముందుకు వెళ్తే తెలుసు కదా ఎన్ని అనర్థాలు జరుగుతాయో అని అనగానే రానా నిలువుగా తల ఊపుతూ, అందుకే డాడీ కోపాన్ని పక్కన పెట్టేసి మరీ జాను కోసమే ఆలోచిస్తున్నాను. లేదంటే ఈరోజు ఏం జరిగేదో మీకు తెలుసు అని అనగానే, సరే సరే అదంతా వదిలే. ఇక వాళ్ళు మన ఇంట్లో ఉండటం అవసరమా? ఎలానో జాను మనకేంటి అనేది చూపించేశాము కదా అని అంటే, లేదు డాడీ, శత్రువులని దూరంగా ఉంచటం కంటే దగ్గరగా ఉంచుకొని వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారనేది మనం తెలుసుకుంటూ ఉండటం మంచిది. వాళ్ళు వేరే ఇల్లు చూసుకునే ఉద్దేశంలో ఉన్నారని నాకు అనిపించటం లేదు. ఆ సమీర్, జాహ్నవి ఇక్కడే ఉంటారు. ఆ జాహ్నవి నోటితో నిజాలన్నీ బయటికి రావాలి. ఆ సమీర్ గాడు ఆ జాహ్నవిని చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశాడో, జానుని అవమానించి ఎంత పెద్ద నేరం చేశాడో తెలియాలి. ఒక్కొక్కటిగా నిజాలు బయటికి రావాలి. ముఖ్యంగా జాను తండ్రి ఆ శివరాం ప్రతిరోజు కూతుర్ని అన్ని మాటలని అవమానించినందుకు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. త్వరలోనే ఇవన్నీ జరుగుతాయి డాడీ. కొంచెం జాను నాకు రెస్పాండ్ అయితే చాలు. తను త్వరగా నన్ను అర్థం చేసుకుంటే చాలు. ఆటోమేటిక్గా అన్నీ చేసేస్తాను అని అన్నాడు రానా. సరే, ముందైతే జాను దగ్గరికి వెళ్ళు. తను ఎలా ఉందో ఏమో అనగానే రానా ఇక ఆలస్యం చేయకుండా జాను కోసం బయలుదేరాడు. ఇక్కడ జాను కారులో కూర్చోవటమే. శివరాం గారు అన్న ప్రతి మాట తన మనసుని మరోసారి ముక్కలు చేస్తూ ఉంటే మనసులో, ఎందుకు నాన్న నా మీద నీకు కొంచెమైనా నమ్మకం లేదు? నేను బజారుదారిలా కనిపిస్తున్నానా నీ కంటికి? ఎందుకు ఎందుకు జాహ్నవి చెప్పేవే నమ్ముతావు? కన్న కూతుర్ని నా మీద నమ్మకం లేదా నానా అని విరక్తిగా నవ్వుకుంటూ, నమ్మకం ఉంటే ఈరోజు నేను మీతో పాటే ఉండేదాన్ని కదా. మర్చిపోయాను. నా మీద నమ్మకం లేకే కదా చేయని తప్పుకి నన్ను బయటికి నెట్టేశారు. ఈ సమాజం ఇంతే ఉందిలే. మీరు మాత్రమే ఇలా ఉండుంటే నిజంగా నా దురదృష్టానికి నేను ఈ పాటికి చనిపోయి ఉండేదాన్నేమో. కానీ ఈ లోకంలో ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు చాలా వరకు ఇంతే ఉన్నారు. ఆడపిల్ల పుట్టటం మహాపాపంగా భావించే వాళ్ళల్లో మీరు కూడా ఒకటిగా మారిపోయారు నాన్న. పిల్లలు ఎదిగే కొద్దీ వాళ్ళకి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పాల్సింది పోయి, ఇలా చేయకూడదు అలా ఉండకూడదు అంటూ రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటే వాళ్ళు అటువైపే వెళ్తారు అన్న కొంచెం కూడా ఆలోచన లేకుండా పోయింది. అదే జాహ్నవి విషయంలో జరిగింది నాన్న. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు. అందుకే మీరు ఎన్ని మాటలు అంటున్నా నిజం చెప్పలేకపోయాను. అది నా అసమర్థతే. నిజమే. జాహ్నవి మీద నాకు కళ్ళు మూసుకొని పోయేంత నమ్మకం లేకపోయి ఉంటే జాహ్నవి వల్ల ఈరోజు నా జీవితాన్ని నాశనం చేసుకునేదానినా? అసలు అతనెవరో కూడా తెలియదు. కానీ అతను కూడా జాహ్నవి పంపించిన వ్యక్తి అయ్యుంటాడు. ఆ రోజు అందుకదా ఒకరో ఇద్దరో మరి ఎంతమందో ఆ రూమ్‌లో అని మనసుని తూట్లు పొడిచేలా తనలో తానే అనుకుంటూ కన్నీళ్లు కూడా బయటికి రానని మారాన్ చేస్తుంటే, తల వెనక్కి వాల్చి మనసులో బాధని దాచేస్తూ గొంతులో దుఃఖాన్ని గుటకల రూపంలో లోపలికి పంపించేస్తూ ఉండిపోయింది. అలానే ఆఫీస్‌కి వచ్చాక డ్రైవర్ చెప్పేంత వరకు తనకి స్పృహ రాలేదు. ఆఫీస్ చూడటమే కళ్ళెత్తి ఆఫీస్ వైపు చూసి, ఇక్కడి జాబ్ నా అదృష్టానికి దారి తీస్తుందనుకున్నాను. కానీ ఇది కూడా నా జీవితంలో ఒక రకంగా బాధని మిగులుస్తుందని అనుకోలేదు. కానీ ఇప్పుడు నాకిది తప్ప మరో మార్గం లేదు అని మనసులో అనుకుంటూ బాధగా తన ఫ్లోర్‌కి వెళ్ళిపోయింది. తను వెళ్ళేసరికి అందరి వర్క్ అయిపోయిందేమో. అప్పుడే కాఫీ తాగి ఆఫీస్ నుంచి వెళ్ళటానికి అన్నట్టు చాలామంది క్యాంటీన్‌కి వెళ్తూ ఉంటే, ఇంకొంతమంది డైరెక్ట్‌గా బయటికి వెళ్తూ ఉన్నారు.
ఇదంతా గమనించని జాను మాత్రం తన సీట్లో కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఇంతలో సడన్ గా తన ముందు ప్రత్యక్షమైన సంజయ్ జాను అంటూ పిలవగానే జాను టక్కున కళ్ళు తెరిచి లేచి నిలబడి సంజయ్ ఆతృతగా తన వైపే చూస్తూ ఉంటే తల కొట్టుకొని సారీ సార్, ఫైల్ మర్చిపోయాను, రియల్లీ సారీ అని చెప్పింది. ఇట్స్ ఓకే జాను, ఆ విషయం వదిలేసేయ్. ఇంతకి సార్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది? ఇంతవరకు నేను కూడా చూడలేదు తెలుసా? ఎప్పుడు సార్ నన్ను గుమ్మం బయట ఆపేసేవాళ్ళు. నువ్వేమైనా లోపలికి వెళ్ళావా అని ఆతృతగా అడిగాడు ఏం జరిగిందో తెలుసుకోవటానికి. రానా ఇంటిలో జరిగింది గుర్తుకు వచ్చిన జాను, సార్ ఇకపై నన్ను ప్లీజ్ ఆ ఇంటికి పంపించకండి. ఐ రిక్వెస్ట్ యూ. కావాలంటే ఇంకెవరినైనా పంపించండి, కానీ నన్ను మాత్రం పంపించద్దు సార్ అని చెప్పి ఆ ఇంటిలోకి నాకు కూడా ఎంట్రీ లేదు సార్, నేను వెళ్ళలేదు, బయటే నిలబడిపోయాను. అక్కడ ఫైల్ ఇచ్చేసి తిరిగి వస్తున్న సమయంలో ఎవరికో దారుణంగా యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళ గుండె పగిలిపోయినంత నొప్పి వచ్చింది. అది చూసి తట్టుకోలేక వాళ్ళకి హెల్ప్ చేసి నేను వచ్చాను, అందుకే లేట్ అయింది సార్ అని చెప్పగానే సంజయ్ అయోమయంగా ఇట్స్ ఓకే జాను, వదిలేయి, ఇక టైం అయ్యింది కదా, నువ్వు వెళ్ళు అంటే నా వర్క్ అయిపోలేదు సార్, చేసేసి వెళ్తాను అని అంది జాను. ఆ వర్క్ నేను ఆల్రెడీ చేసేశాను. నా వర్క్ మీద నిన్ను పంపించినప్పుడు మరి నీ వర్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత నాకుంది కదా, సో నువ్వు వెళ్ళు అని చిరునవ్వుతో చెప్పగానే జాను మీద ఒక భారం తీరినట్టు థ్యాంక్ యూ సార్ అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇమీడియట్గా ఆఫీస్ నుంచి బయటపడి బస్ స్టాప్ వైపు నడుస్తూ ఉంది ఆలోచిస్తూనే. ఇంతలో ఆఫీస్ వైపు వచ్చిన రానా జాను వెళ్ళటం చూసి తన వెనకే ఫాలో అవుతూ వెళ్ళాడు. జాను తన రూట్ బస్ ఎక్కడం చూసి కొంచెం రిలీఫ్ ఫీల్ అయ్యాడు. కానీ బస్ ఎక్కే టైంలో జాను మొహం వివర్ణమై ఉండటం చూసి అది శివరాం గారి వల్లే అని అర్థమై పిడికిలు బిగించి త్వరలోనే నీ బాధలన్నీ తీరిపోతాయి జాను, ఏం చేయమంటావు? నిన్ను దగ్గరికి తీసుకోవాలంటే భయమేస్తుంది, ఎక్కడ నన్ను తప్పుగా అనుకుంటావేమోనని అని తనలో తానే నలిగిపోతూ జాను హాస్టల్ వరకు వెళ్లేంత వరకు ఫాలో చేసి రిటర్న్ అవుదామనుకున్న సమయంలోనే సడన్గా జాను వచ్చి కార్ అద్దం మీద ట్యాప్ చేసింది. సడన్గా జానుని చూసిన రానా కొంచెం కంగారు పడి తను ఫాలో అవుతున్నాడని జానుకి అర్థమైపోయిందని అర్థమై అద్దం కిందకి దించి హాయ్ జాను అని పలకరించాడు. జాను సీరియస్గా నన్ను ఫాలో అవుతున్నారా అని అడిగింది. ముందు నువ్వు లోపల కూర్చో అంటూ జానుని లోపల కూర్చునేలా చేశాక కోర్స్ నిన్ను ఫాలో అవుతున్నాను. యాక్చువల్గా నిన్న తీసుకువెళ్ళిన డ్రైవర్ నాకు కాల్ చేసి చెప్పాడు నిన్ను మా ఇంట్లో, అదే సర్వెంట్స్ క్వార్టర్స్లో ఉన్న వాళ్ళు ఏదో అన్నారని, నువ్వు కార్ ఎక్కే టైంలో చాలా బాధపడుతూ ఉన్నావని, అసలేం జరిగిందో తెలుసుకుందామని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, కానీ వాళ్ళు నార్మల్గా మాట్లాడామని చెప్పారు. ఇక నిన్ను అడుగుదామని వచ్చేశాను. యాక్చువల్గా నీ ఈ బాధకి కారణం నేనే కదా, అసలు ఎలా ఉన్నావో ఏంటో, ఏం జరిగిందో ఏమో అన్న టెన్షన్తో పరుగున వచ్చేశాను. నువ్వేమో నేను వచ్చేసరికల్లా బస్ ఎక్కేశావు. నీ నెంబర్ కూడా నా దగ్గర లేదో ఫోన్ చేద్దామంటే, అందుకే హాస్టల్ వరకు వచ్చాను. ఇక హాస్టల్కి వచ్చావు కదా, నువ్వు సెట్ అవుతావులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నాను జాను, అంతే. అవును, మర్చిపోయాను, రేపు పూజకి రావటం మర్చిపోకు, నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను, 9 కల్లా రెడీగా ఉండు అని అన్నాడు. జాను చాలా సీరియస్గా నో సార్, నేను రేపు రావటం లేదు అని అంటే, ఎందుకు రావు జాను, ఏమైనా ఇబ్బందా? అయినా నువ్వు రాకపోతే అది నాతో చెప్పకు జాను, మా మమ్మీతో చెప్పుకో, ఇప్పటికే మా మమ్మీ గురించి నీకు అర్థమయ్యే ఉంటుంది కదా, చాలా సీరియస్ మమ్మీ ఇలాంటి విషయాల్లో. ఇంకా సీరియస్ విషయం ఏంటంటే నీకు కనీసం చీర కూడా పెట్టకుండా పంపించిందని చాలా బాధపడుతుంది. రేపు ఇంట్లో పూజ కూడా చాలా ప్రత్యేకమైంది, సో నువ్వు తప్పకుండా వచ్చి తీరాల్సిందే, తప్పదు జాను. లేదు, రాలేదంటే మమ్మీకి ఫోన్ చేసి చెప్పుకో, మధ్యలో నేను పడలేను, ఎందుకంటే మమ్మీకి కోపం సామాన్యంగా రాదు, వస్తే డాడ్ కూడా మమ్మీ ముందు ఆగలేడు అని చెప్పటంతో జానుకి కొంచెం భయమేసి అది కాదు సార్,
పదే పదే మీ ఇంటికి వస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు సార్. పైగా నేను వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ కాలేదు. రేపు వెళ్ళి చేసుకోవాలి కదా అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని అనుకుంది. కానీ అక్కడ ఉంది రానా కాబట్టి తప్పించుకోలేక తప్పక వస్తానని ఒప్పుకుంది. హా! జాను, మర్చిపోయాను. ఇలాంటి పూజలకి ట్రెడిషనల్ వేర్ కట్టుకుంటారు కదా! కాబట్టి నువ్వు చీర కట్టుకున్నా లేదా లంగావోణి కట్టుకున్నా పర్వాలేదు కానీ ట్రెడిషనల్‌గా రెడీ అవ్వు. మార్నింగ్ 9 గుర్తుంచుకో. అండ్ ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు జాను. ఎంత అందంగా ఉన్నావు అంటే అంటూ తన మెడ వెనక చేయి పెట్టి దగ్గరికి లాక్కొని జాను భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే జాను నుదిటి మీద తన ఎడమ బుగ్గ మీద తల మీద ముద్దు పెట్టి ఇక వెళ్ళు జాను అంటూ షాక్లో ఉన్న జానుని కిందకి దించి బాయ్ జాను, టైంకి తిను, మొహం వేలాడిపోతుంది, స్నాక్స్ కూడా తినలేదు, లోపలికి వెళ్ళి మమ్మీ చేసింది బాగా తిను, చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ వంట, తినాలంటే అదృష్టం ఉండాలి అని నవ్వుతూ చెప్పి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోతే జాను తల పట్టుకొని రానాకి అంత అడ్వాంటేజ్ ఎలా ఇచ్చిందో అర్థం కాక రానా గురించి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. తను లోపలికి వెళ్ళేసరికి నీరజ ఉండటంతో తన మొహాన్ని కష్టంగా నార్మల్ పెట్టడానికి ట్రై చేసింది కానీ జాను లోపలికి రావటమే జాను మొహంలో కదలాడిన భావాలను ఈజీగా గ్రహించిన నీరజ ఏం జరిగింది జాను, ఈరోజు ఏం అడ్వెంచర్ చేశావు అని అల్లరిగా కళ్ళెగరేస్తూ అడిగింది. జాను విసుగ్గా నీరజని చూస్తూ నీ కళ్ళన్నీ ఎప్పుడూ నా మీదే ఉంటాయే నీరజ, నీ పని నువ్వు చూసుకో అని అంటే నా పనే కదా నిన్ను చూసుకోవటం అని అంది నీరజ. జాను సీరియస్ ప్లస్ అనుమానంగా చూసింది నీరజ మాటకి. నీరజ మనసులోనే గతుక్కుమని నువ్వంత సీరియస్గా చూడకు, నేను నిన్ను నా సిస్టర్లా అనుకుంటున్నాను, అందుకే చెప్పమని ఇంత ఫోర్స్ చేస్తున్నాను. అయినా నీలో నువ్వే నలిగిపోతే ఏం వస్తుంది జాను చెప్పు, ఎప్పటి నుంచి అడుగుతున్నాను, నీ బాధ నాతో షేర్ చేసుకోవచ్చు కదా, నేను ఎవరితో చెప్పను జాను అని అన్నా కూడా జాను పట్టించుకోకుండా ఫ్రెష్ అయి వచ్చింది. తనకి పదే పదే రానా ముద్దు పెట్టిన సంఘటన గుర్తుకు వస్తుంటే దానితో పాటు శివరాం గారి మాటలు కూడా గుర్తుకు వచ్చి ఆయన మాటలు నిజం చేస్తున్న భావన కలిగి ఆకలి కూడా అవ్వకపోవటంతో సైలెంట్గా నిద్రపోవటానికి బెడ్ మీద వాలగానే హలో హలో జాను, ఏంటి అప్పుడే పడుకున్నావు, నాకు చాలా ఆకలిగా ఉంది, కంపెనీ ఇవ్వటానికైనా రా అంటూ బలవంతంగా జానుని క్యాంటీన్కి లాక్కెళ్ళిపోయింది. అక్కడ జాను చేత బలవంతంగా 4 ముద్దలు తినిపించాక ఇప్పుడు పడుకో, తినకుండా ఎవరిని సాధించేది లేదు మనం, మనకి మనమే తోడు కాబట్టి నీ ఆరోగ్యం గురించి నువ్వే ఆలోచించుకో అని చెప్పి నీరజ కూడా పడుకుంది. తర్వాత రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో రానా కార్ ఆఫీస్ ముందు ఆగింది. Thank you for listening and please like, share, comment and subscribe.